మీరు చేస్తుంది ఇదన్నమాట. తనకు కావాల్సిన వేగాన్ని మీరు పెంచారన్నమాట. అవును, నిజమే. ఆ టెక్నిక్ లో అతనికి అంత త్వరగా నైపుణ్యం వచ్చిందా? అయితే ఉచిహా వాళ్ళ సత్తా ఇదన్నమాట. ఇంతకు ముందు నేను ఎప్పుడు ఈ టెక్నిక్ ని చూడలేదే. అయినా ఏంటో శబ్దం? అసలు ఎలాంటి టెక్నిక్ ఇది? అది జాబ్. ఏంటది? కానీ ఈ జాబ్ మామూలు జాబ్ లాంటిది కాదు. కకాషి ఎవరి దగ్గర నుంచి కాపీ కొట్టకుండా సొంతంగా తయారు చేసిన ఆయుధం ఇది. పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ మీద ఆ నింజా చక్రాన్ని ఫోకస్ చేయగలగాలి. ఈ రెండు అంశాలు అంటే స్పీడ్ ఇంకా ఫోకస్ ఒక లెవెల్ కి చేరుకోగానే చాక్రా కళ్ళకి కనిపించడం మొదలు పెడుతుంది. మీకు ఇప్పుడు వినిపించే శబ్దం చాక్రా నుంచే వెలువడుతోంది, పక్షుల కిలకిల రావాలాగా. ఈ సౌండ్ వల్లే ఆ టెక్నిక్ ఈ పేరు వచ్చింది. చినోరే 1000 పక్షులు.